గైస్ మేమైతే ఈరోజు చార్మినార్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఓకే, మరి ఇదిగో మా సాయి బ్రదర్ నేను ఇప్పుడు ప్రయాణం అయితే మొదలు పెట్టాము. గైస్ ప్రస్తుతం మేమైతే లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చి లింగంపల్లి నుండి పలకనామాకి అయితే లోకల్ ట్రైన్లు ఉంటాయండి. మనిషికి 10 రూపాయలు మాత్రమే ఉంటుంది టికెట్. గైస్ మనం టికెట్ అయితే తీస్తాము. చూపించు గైస్, ఎవరైనా కొత్తగా చార్మినార్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు లింగంపల్లి నుండి అయితే టీఎస్ఆర్టీసీ బస్సు నెంబర్ 225S ద్వారా వెళ్ళవచ్చు. సుమారు 2 గంటలు పడుతుంది. మొదటి బస్సు ఉదయం 8 గంటలకు ఉంటుంది. రెండో బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. సికింద్రాబాద్ నుండి చార్మినార్కి వచ్చే వాళ్ళకైతే అనేక బస్సులు ఉంటాయి. సుమారుగా 45 నుండి 50 నిమిషాలు పడుతుంది. అయితే ఇప్పుడైతే మేము పలకనామా అయితే దిగిపోయాము స్టేషన్లో. ఈ చార్మినార్ను చూడడానికి ఎంతో వందల మంది వస్తూ ఉంటారు. ఇలా రావడం వలన ఇక్కడ వ్యాపారవేత్తలకి చాలా సులభంగా వ్యాపారం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు చార్మినార్ చరిత్ర గురించి తెలుసుకుందాం. చార్మినార్ అంటే 4 మినార్లు. భారతదేశంలోని హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నం మసీదు. ఇది 4 మినార్లు కలిగి ఓ కట్టడం. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాల్లో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. ఇది హైదరాబాద్ లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. 2022 నాటికి చార్మినార్ 431 సంవత్సరాలకు పైగా పై అంతస్తుల్లో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది. హైదరాబాదులోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఈ చారిత్రక కట్టడం ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఈద్ ఉల్ ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు. ఈ చారిత్రక కట్టడం ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు వచ్చింది. గైస్, మనమైతే చాలా సార్లు ఇక్కడికి వచ్చాము, కానీ ఎప్పుడు పైకి అయితే రాలేదు. ఈ రోజే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చార్మినార్ ను గ్రానైట్ రాళ్ళు, సున్నపు రాయి, పాలరాయి పొడి వాడి కట్టారు. ఇవన్నీ కలిపి చాలా బలమైన నీటి, గాలి తీవ్రంగా ఉన్న పర్యావరణంలో కూడా సుదీర్ఘకాలం నిలబడేలా రూపొందించారు. పర్షియన్ వాస్తు పద్ధతిలో చతురస్ర రూపంలో 4 మినార్లతో కట్టారు. ఈ చార్మినార్ హైదరాబాద్ నగరానికి ప్రత్యేక. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1591లో నిర్మించాడు. చార్మినార్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం. చతురస్ర ఆకారంలో 4 భారీ మినార్లు. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. ప్రతి మినారు 56 మీటర్ల ఎత్తు, మొత్తం 1400 టన్నులు బరువు. ఇండోనేషియన్ శైలిలో గ్రానైట్ సున్నపురాయితో నిర్మించబడింది.